హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం ఏదైతే హెచ్టిఎంఎల్ కోర్స్ నేర్చుకుంటున్నామో అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ టైప్ చేయాలి, ఎలా సేవ్ చేయాలనేది చూసాం కదా. అదంతా కూడా నోట్ ప్యాడ్ అనమాట. సో నోట్ ప్యాడ్ అంటే బేసిక్ టెక్స్ట్ ఎడిటర్ కదా, అంతా కూడా ఇంకా బ్లాక్ కలర్లో వస్తుంది, మనకి కలర్ఫుల్గా లుక్ అండ్ ఫీల్ ఉండదు. ఓకే, అలాగే మనకి కొన్ని ట్యాగ్స్ అవి మనకి రాయడం తెలిసినా కూడా ఆటో సజెషన్స్ ఇవ్వడము, ఆటో కంప్లీట్ చేయడము లాంటి ఫీచర్స్ నోట్ ప్యాడ్లో ఉండవు. సో మనం ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాయగానే ఎండింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా వచ్చినట్టు. ఓకే, సో ఇలా మనకి ఎలాంటి ఫీచర్స్ అన్నీ బేసిక్ నోట్ ప్యాడ్లో ఉండవు కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే విజువల్ స్టూడియో కోడ్, సో వరల్డ్ వైడ్గా చాలా ఎక్కువ టెక్నాలజీస్ ప్రాక్టీస్ చేయడానికి కానీ లేకపోతే ఈవెన్ ప్రొడక్షన్లో కూడా చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నటువంటి ఒక ఐడియా అన్నమాట. ఓకే, సో అటువంటి విజువల్ స్టూడియో కోడ్ని మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అందులో మనకు కొన్ని ఎక్స్టెన్షన్స్ అవసరం పడతాయి, ఆ ఎక్స్టెన్షన్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, సో చేస్తూ మన యొక్క హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ని అందులో టైప్ చేయడం కావచ్చు, రన్ చేయడం కావచ్చు, అదంతా కూడా మనం ప్రాక్టికల్గా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. సో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని చెప్పి జస్ట్ మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేసి దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని వచ్చింది కదా, code.visualstudio.com, ఇది వాళ్ళ వెబ్సైట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు. ఎస్, ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీకు, విఎస్ కోడ్ ఎడిటర్. ఓకే, సో డౌన్లోడ్ అయిన తర్వాత ఇంకా వెంటనే దాన్ని మీరు డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైతే విజువల్ స్టూడియో కోడ్ చెప్తున్నానో ఇది మనకి చాలా వాటికి బాగుంటుందన్నమాట. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, అలాగే రియాక్ట్ జేఎస్. ఓకే, ఎస్, వీటన్నిటికీ కూడా బాగుంటుంది అనమాట ఈ ఎడిటర్. కాబట్టి యూనివర్సల్గా చాలా ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాడటానికి. ఓకే, రైట్. సో ఇక్కడ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అంటున్నాను. మనం నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో సేమ్ అలాగే అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, ఇన్స్టాల్ అనగానే మనకి ఇంకా అది ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దగ్గర నుండి, బేసిక్ టెక్నాలజీస్ దగ్గర నుండి ప్రొడక్షన్ లెవెల్ వరకు, ఓకే, అంటే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్నిటికీ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. రైట్, సో ఇన్స్టాలేషన్ అయిపోయింది. లాంచ్ విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి అడిగింది. ఫినిష్ కొట్టేస్తే మనకి ఇంకా విజువల్ స్టూడియో కోడ్ అనేది లాంచ్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ఇది ఏదైతే వచ్చిందో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక మనం ఇక్కడే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో లేదు అంటే ముందే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఇండివిజువల్ ఫైల్స్ లాగా పెట్టకుండా ఇక్కడ ఒక ఫోల్డర్ పెట్టుకొని, సో హెచ్టిఎంఎల్ ప్రాక్టీస్ అన్నీ ఈ ఫోల్డర్లో పెట్టుకుంటాను అనేలాగా నేను డెస్క్టాప్ మీద హెచ్టిఎంఎల్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఫైల్లో మనకి ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది, ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళి డెస్క్టాప్ మీద ఉండే హెచ్టిఎంఎల్ సెలెక్ట్ చేసేస్తాను. ఇంకా హెచ్టిఎంఎల్ ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫోల్డర్లో ఫైల్స్ క్రియేట్ చేయక్కర్లేదు. ఓకే, సో ఇక్కడే మనం ప్రతిదీ కూడా ఫైల్స్ క్రియేట్ చేసుకుంటూ ఇక్కడే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో చూస్తున్నారు కదా ఈ ఫోల్డర్లో ఇంకా మనం ఇక్కడ ఫైల్స్ అన్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో అయితే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ ఐకాన్ ఉంది కదా, న్యూ ఫైల్ అని. ఓకే, సో ఫస్ట్ ఐకాన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడే ఫైల్ క్రియేట్ చేయడానికి మనకు ఆప్షన్ ఇచ్చింది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను first.html అని చెప్పి క్రియేట్ చేశాను. ఓకే, సో first.html అని క్రియేట్ చేశాను. ఇంకా ఇక్కడ నాకు కోడ్ రాయమని అడుగుతోంది. ఓకే, సో ఏదైతే ఇంతకుముందు మనం కోడ్ రాసామో ఫర్ ఎగ్జాంపుల్ డాక్ టైప్, సో చూడండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, జస్ట్ నేను ఎక్స్క్లమేషన్ మార్క్ ఇవ్వగానే డాక్ టైప్ అని చెప్పి అదే చూపించేస్తోంది. ఓకే, సో మరి హెచ్టిఎంఎల్ అని కూడా ఎలా డిసైడ్ చేసేసింది అది, నేను జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అదే ఇచ్చేసింది. ఎలా ఇచ్చేసింది, మన ఫైల్ నేమ్ .html అని సేవ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా డాక్ టైప్ హెచ్టిఎంఎల్ఏ రాస్తామని దానికి తెలుసు. ఓకే, సో అలాగే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అని చెప్పి నేను ఈ ట్యాగ్ జస్ట్ యాంగులర్ క్లోజ్ చేయగానే వెంటనే నాకు క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చింది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చింది, అక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను. సో చేసిన తర్వాత అలాగే హెడ్ పార్ట్, ఓకే, సో
హెడ్ పార్ట్ ఇస్తున్నాను. హెడ్ అనగానే నాకు హెడ్ క్లోజ్ ట్యాగ్ ఇచ్చేసింది. ఓకే, సో అలాగే నేను బాడీ అని చెప్పి జస్ట్ యాంగులర్ క్లోజ్ చేయగానే బాడీ క్లోజ్ ఇచ్చేస్తోంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక ఇక్కడ లోపల మనం ఏం రాద్దాం అనుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ రాద్దాం అనుకున్నాం. టైటిల్ క్లోజ్ అదే ఇచ్చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని చెప్పి రాశాను. అండ్ ఇక్కడ బాడీలో వెల్కమ్ టు మై ఫస్ట్ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ అని చెప్పి అంటున్నాను. ఓకే, రైట్. సో మొత్తానికి అంతా టైప్ చేసేసాం. చేసిన తర్వాత ఏం చేయాలని చెప్పాను? సేవ్ చేయాలి. Ctrl+S. ఓకే, సో లేదు అంటే అట్లీస్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్, ఇలా ఏదో ఒక ఆప్షన్లో మనం టైప్ చేసిందంతా సేవ్ చేసేసాం. సో చేసేసిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఎలా రన్ చేయాలి అని అంటే, సో ఇది కూడా నోట్ ప్యాడ్ లాంటిదే కదా, కాకపోతే నోట్ ప్యాడ్కి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే కాస్త కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది, కొంత ఆటో కంప్లీట్ చేస్తూ ఉంది, మనకి సజెషన్స్ ఇస్తూ కొంత కోడ్ అదే మనకి ఆటో కంప్లీట్ చేస్తూ ఉంది. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ విజువల్ స్టూడియో కోడ్లో ఎక్స్టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో మనకి ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయండి. ఆ ఎక్స్టెన్షన్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ నుండే మనం డైరెక్ట్గా రన్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఎలా రన్ చేయొచ్చు, మనకి కావలసినటువంటి ఎక్స్టెన్షన్ ఏంటి అని చెప్తాను. ఇక్కడ ఈ ఐకాన్స్లో లాస్ట్ ఐకాన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తారు. ఓకే, సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్స్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనము లైవ్ సర్వర్, ఓకే, సో లైవ్ సర్వర్ అని చెప్పి కానీ లైవ్ ప్రివ్యూ అని కానీ లైవ్ సర్వర్ అని కానీ సెట్ చేస్తే ఎస్ మనకి లైవ్ సర్వర్ అనేది వస్తుంది. ఓకే, సో ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు దీన్ని? 72 మిలియన్ డౌన్లోడ్స్, మిలియన్ ఇన్స్టాల్స్. ఓకే, సో జస్ట్ దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి జస్ట్ ఇన్స్టాల్ కొట్టేస్తారు. సో ఎస్ ఆర్ యూ ట్రస్టింగ్ దిస్ అంటే ఎస్ అంటాము, ఇన్స్టాల్ అనేస్తాము, అనగానే ఇంకా అది ఇన్స్టాల్ అయిపోతుంది. సో దేనికోసం ఈ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాము? మళ్ళీ మన బ్రౌజర్కి వెళ్ళి రన్ చేయకుండా జస్ట్ విజువల్ స్టూడియో కోడ్లో ఇక్కడే ప్రోగ్రామ్ టైప్ చేసి ఇక్కడే మనం రన్ కూడా చేసేయచ్చు. అవుట్పుట్ కూడా ఇక్కడే మనం చూసేయటానికి మనకి ఇది ఆప్షన్ ఇస్తున్నట్టు అనమాట. ఓకే, సో అలాగే ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను, అది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దాని పేరు వచ్చి ప్రెట్టియర్. ఓకే, సో ప్రెట్టియర్ అనేది ఇది కూడా చూసారా 64 మిలియన్ డౌన్లోడ్స్. సో ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మనం కోడ్ ఎలా పడితే అలా రాసేసినా కూడా మన దానికి ఒక ఆర్డర్లో ఆటోమేటిక్గా అరేంజ్ చేయడానికి, నీట్గా ఫార్మేటింగ్ చేయడానికి మనకి ప్రెట్టియర్ అనేది యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, సో వీటిని ఎలా యూజ్ చేయాలో రేపటి క్లాస్లో చెప్తాను నేను కంపల్సరీగా. అయితే ఇవాల్టికి ఇన్స్టాలేషన్ పార్ట్ కంప్లీట్ చేసుకుని ఉండండి. ఓకే, సో ప్రెట్టియర్ అని కోడ్ ఫార్మేటర్ ఏదైతే ఉందో అది కూడా ఇన్స్టాల్ చేసేస్తారు. ట్రస్ట్ పబ్లిషర్ అండ్ ఇన్స్టాల్. ఓకే, అనగానే ఇంకా అది కూడా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఎక్స్టెన్షన్స్ రెడీ. ఓకే, సో ఇప్పుడు జస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక్కసారి విజువల్ స్టూడియో క్లోజ్ చేసేసి ఓకే మరొకసారి ఫ్రెష్గా ఓపెన్ చేసేద్దాం. రైట్, సో విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్, విఎస్సి అంటే మనకు కనిపిస్తోంది విజువల్ స్టూడియో కోడ్. ఓకే, లేదు ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాము అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి పిన్ చేసేద్దాం టాస్క్ బార్లో, పిన్ టు టాస్క్ బార్. ఓకే, ఇక్కడ ఉండిపోతుంది షార్ట్ కట్. రైట్, ఓకే, సో వెల్కమ్ ప్లేస్ క్లోజ్ చేసేస్తున్నాను. first.html ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ ఇక్కడ నేను జస్ట్ రైట్ క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, సో రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్రోగ్రామ్ అంతా ఇక్కడే మనం టైప్ చేసేయచ్చు. మళ్ళీ మనం బ్రౌజర్కి వెళ్లకుండా జస్ట్ ఇక్కడే రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటే చాలు, ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ టైం ఎల్లో చేస్తావా అని అడుగుతుంది, ఎల్లో చేస్తాము. ఇంకా చేయగానే ఆటోమేటిక్గా మనకి అది రన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మనం రన్ చేయగానే మనకి ఈ విధంగా రన్ అయ్యి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే టైటిల్ ఇచ్చామో టైటిల్ అన్నది మనకి ఆ వెబ్ పేజ్ టైటిల్గా సెట్ అయ్యింది. అండ్ ఏదైతే బాడీలో ఇచ్చామో అది ఈ విధంగా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ క్లాస్ నుండి మనం యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.